మేము స్వామీజీలము, అందరి మేలు కోరేటటువంటి వాళ్ళము. దయచేసి మరి కళలనేటివి అంతరించిపోతే మానసిక కలత పెరిగి సమాజం మరింత రోగగ్రస్తమవుతుంది. దయచేసి అంతరించిపోయే కళల్ని మనం గుర్తించవలసిన అవసరము. చూడండి, ఒక కుటుంబంలో న్యాయం దక్కడం లేదని ఒక ఆయన సపరేట్ సంసారం పెట్టింటాడు అనుకుందాం. మనం తెలంగాణ కూడా అలాగ సపరేట్ సంసారం అని ఆంధ్రుల మీద ఏదో చెప్పేసి మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు న్యాయం దక్కాలి కదా. చెప్పండి, చాలామంది పాపం వాళ్ళ వంశము నశిస్తున్నా కూడా ఇంకా పట్టుకొని కళల్ని పోషిస్తున్నటువంటి కుటుంబాలు మేము చాలా కుటుంబాలని గుర్తించాము. పాపం వాళ్ళ కంట నీరు తప్పిస్తే కానీ గొంతు లోపట ఆ యొక్క గాన మాధుర్యము ఎంత ఒడిసి పడుతుందంటే ఘంటసాల గారి కంటే ఎక్కువగా కూడా గొంతుని వినిపించేటటువంటి కళాకారులు ఉన్నారు. వారిని చూస్తున్నాము. దయచేసి అటువంటి కళాకారులను గుర్తించాలి. వారి యొక్క కళా నైపుణ్యతని గుర్తించి మరి ఇంతకుముందు మా భూపతి గారు అన్నట్లు మనము దయచేసి తగిన సరైన అర్హత ఉన్న కళాకారులకు న్యాయం దక్కాలి. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు దాటింది. మరి సరే, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, మేము పార్టీల పరంగా ఎవరిని ఏమనలేము. కానీ తెలంగాణ అభివృద్ధి ఎంతవరకు సాగింది, అందులో కళాకారులకు ఎంత న్యాయం దక్కింది అనేటటువంటి విషయాన్ని గమనిస్తే, ఇప్పుడే నేను రవీంద్ర భారతి వాళ్ళకు మరి 15 రోజుల అప్లికేషన్ పెట్టుకొని మరి కళాకారులందరూ కూడా వాళ్ళ కళ ఇప్పుడున్న ఇంత క్లియర్గా ఉన్న అన్ని జిల్లాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు మరి రవీంద్ర భారతిలో ఎవరైనా కళ ప్రదర్శించారమ్మా ఈ 99 రోజులలో? చూడండి, మరి ఎవరు ప్రదర్శించలే. మరి ఎవరు ప్రదర్శించారు చెప్పండి. మనం దయచేసి ఏదో మనల్ని మనం పొగిడేటటువంటి వాళ్ళని తీసుకొచ్చి వేదిక పైన పెట్టి మనం ఏదో కళ జరిగి 99 రోజులు అంటే చిన్న సమయం చెప్పండి. పోనీ ఏదన్నా వెబ్సైట్లో కానీ ఆన్లైన్లో కానీ సమాచారం ఏమైనా ఉందా? బడ్జెట్ ఎంత కేటాయించారు, ఏం చేస్తున్నారు చెప్పండి. మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం పాలకులు సమన్యాయం చేయాలి దయచేసి ఎప్పుడే కానీ. సమన్యాయంలో ప్రధానంగా తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత తెలంగాణ కళాకారులను అడగకపోతే దయచేసి ప్రజలు మనకు ఎలా ఓటేస్తారు చెప్పండి. ప్రజల ఓటుకు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, కళాకారుల వాళ్ళ యొక్క సకల కళలు, యాక్చువల్గా సకల కళలు మనము చాలా కళలు అంతరించిపోతున్నాయండి. మనం దయచేసి ఒక కల్చరల్ పాలసీ, ఒక సంస్కృతికి సంబంధించిన ఒక పద్ధతి, మన యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది ప్రజలకు వివరించాలి కదా. మరి అది చెప్పకుండా మనం ఏదో చేసేస్తే అప్పటి పూర్తికి ఆ పబ్బంలాగా పండగ గడిపేస్తే లాభం లేదు. దయచేసి అదేవిధంగా కళాకారుడు తన గ్రామంలో, తన జిల్లాలో అక్కడ కళ ప్రదర్శిస్తే ఆయనకు వచ్చేటటువంటిది నువ్వు ₹1 కోటి ఇచ్చినా రానటువంటి ఒక ఆనందం అనేది లభిస్తుంది. ఇక్కడ మనం రవీంద్ర భారతిలో పెట్టుకున్నాము. ఒక కళాకారుడు వస్తే పాపం ఉండడానికి మనకి ఇక్కడ వసతి ఏర్పాటు చేయాలంటే మనకు ఖర్చు ఎక్కువ అవుతుంది. కనీసం వారికి ముందే సమయం ఇచ్చి చెప్తే కళాకారులందరూ చూడండి, మేము ఇంత ముఖ్యమైనటువంటి నాయకులం సైతము మరి నేను సంధ్యమ్మ గారి టీముకు నేను ఎప్పుడో చెప్పాను 15 రోజుల క్రితమే, అమ్మ రెడీ ఉండండి మనం అప్లికేషన్ పెట్టాము మనకు పర్మిషన్ ఇస్తారట. ఇంతవరకు లేదు. ఇప్పుడే ఫోన్ చేస్తే గురువుగారు వేరే దాంట్లో అవకాశం ఇస్తాం. వేరే దాంట్లో అవకాశం ఎప్పుడు చెప్పండి? 99 రోజుల కళ లోపల మీకు అవకాశం మాకు ఇవ్వనప్పుడు ఇంకెప్పుడు ఇస్తారు చెప్పండి. దయచేసి దీనికి మనము కళా విభాగం ఈ రవీంద్ర భారతి ఇంకొకటి దయచేసి మన మినీ రవీంద్ర భారతులు అన్నారు, ఎక్కడున్నాయి చెప్పండి? తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయితే మరి జిల్లాల లోపల మినీ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడం కానీ, మనం అసలు కళ ఈ కల్చరల్ సంబంధించినటువంటి సాంస్కృతిక ఒక శాఖను ఏర్పాటు చేయడము, దానికి సంబంధించినటువంటి ప్రతి జిల్లాలో ఒక విభాగం పెట్టుకుంటే మరి అందరూ దాంట్లో బాలురు కూడా చక్కని కళను ప్రదర్శిస్తూ కొత్త జనరేషన్ వస్తుంది. వాళ్ళని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. మరి ఇంతకుముందు మనం వేరే రాష్ట్రాల లోపల ఈ విధంగా మరి ఆ ఫండ్ కేటాయించి ప్రత్యేక న్యాయం చేస్తున్నారు కళాకారులకు. ఈ యొక్క సామాజిక న్యాయం చేయడం లోపల మరి అదేవిధంగా వారికి ఎన్నో ఉపాధి విషయాలను కూడా ఏర్పాటు చేపించి వాళ్ళల్లో ఆనందం నింపుతున్నారు. మరి మన రాష్ట్రము ముందుండాలని కోరుకుంటూ ఇకనైనా గుర్తించి పాలకులందరూ కూడా ముందుకు సాగాలి, కళాకారులకు సకల కళలకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇట్లు శ్రీ జ్ఞానపీఠము సాధు మహారాజ్ రఘోత్తమాచార్యులు. నమస్కారం. నేను పాలమూరు నుంచి వచ్చాను. నమస్కారం.